హాయ్ అండి, అందరికీ నమస్తే. వంకాయలు అయితే చాలా లేతగా, చాలా చిన్నగా, చాలా బ్లాక్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో ఒక తోట ఉంది, వాళ్ళు ఇచ్చారు. లేతగా ఉన్నాయండి. ఈరోజైతే గుత్తి వంకాయలానే కానీ పెద్దగా మసాలాలు వేసుకోకుండా సింపుల్గా టేస్టీగా వండిద్దాము. ఒక వంకాయని 4 భాగాలు చేసి ఇట్లా అన్నీ కట్ చేసి కుక్కర్లో వేసాను. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. గ్యాస్ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి కొంచెం సేవ్ చేసినట్టు అవుతుందని ఇలా కుక్కర్లో పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకొని వంకాయలన్నీ కూడా కాసేపు వేపుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డలో ఆఫ్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, ఒక రౌండ్ మిక్సీ తిప్పిన తర్వాత ఒక 2 టమాటాలు పెద్ద సైజు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్దగా మనం శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. ఈ మిక్సీ వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసిందే వేస్తున్నాను. దాంట్లో లవంగ, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ మసాలా ఒక స్పూన్ వేసి బాగా కలిపేసి ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 2 విజిల్లు వచ్చే వరకు స్టవ్ ఐలో పెట్టిస్తే సరిపోతుంది. లేతగా ఉన్నాయి, త్వరగా ఉడికిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఈ ప్రాసెస్తో ఏ వంకాయ అయినా చేసుకోవచ్చు. మా ఇంట్లో బ్లాక్ కలర్ వంకాయ ఎక్కువగా ఇష్టపడరండి, తినరు. నాకు వంకాయ ఏ కలర్ అయినా ఎలా ఉన్నా సరే చాలా ఇష్టం. నేను, మా హస్బెండ్ మాత్రమే వంకాయ తింటాం. ఇంట్లో ఎవరు తినరు. క్యాబేజీ, వంకాయ ఇలాంటివి ఎవరూ తినరు. మాకైతే చాలా ఇష్టం. నేను వంకాయ రకరకాలుగా ఫ్రై చేసుకొని కానీ, ఇలా గుత్తి వంకాయలాగా కానీ, పెరుగు వంకాయ కానీ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో చాలా పెట్టాను కూడా. రైస్ కెటలు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, రైస్ కెటలు ఎంత ఏంటి అని. అది అప్పుడు మేము బయటికి వెళ్ళేటప్పుడు కూరలు వండుకోవడానికి వీలు పడుతుందని బ్లింకిట్లో తీసుకున్నామండి. ఆ రైస్ కెటల్ అనేది మనకి రైసే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు, పాలు కానీ, చాయ్ కానీ, కర్రీస్ కానీ, ఎమర్జెన్సీ కానీ తీసుకున్నాము. అది ఇప్పుడు గ్యాస్ లేనందుకు కొంచెం ఇంట్లో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కర్రీస్ కానివ్వండి, ఒక 2 మెంబర్స్ అయితే తినొచ్చు ఆ కెటల్లో వండుకునే రైసు. 2 విజిల్లు వచ్చాక స్టవ్ బంద్ చేసి కింద దించేసి మొత్తం కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉందండి. మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఆ కెటల్ ఏంటంటే ఏదైనా వండుకోవచ్చు ఈజీగా. 2 మెంబర్స్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్. ఆ 2 మెంబర్స్ ఆయిల్లో పెట్టినట్టయితే త్వరగా ఉడికిపోతుంది. స్లోగా 1 మీద పెడితే స్లోగా అవుతుంది. మనకి పెద్దగా కరెంట్ కూడా ఎక్కువ అవ్వదు ఆ కెటల్కి. ఎవరికైనా వస్తే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకోండి. అది 900 ఏమో ఉందండి. చాలామంది రేట్ అడుగుతున్నారు, 900 అది. ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది గ్యాస్ రావట్లేదు, గ్యాస్ దొరకట్లేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను నాన్ స్టిక్ది కెటల్ తీసుకున్నా కానీ చాలామంది స్టీల్ కూడా ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి. కొంచెం బెస్ట్ అయినా చెప్పొచ్చు, త్వరగా వంట అయిపోతుంది. నేను బయటికి వెళ్ళేటప్పుడు కొర్రల కోసం తీసుకున్నా కానీ ఇంట్లో కూడా కొర్రలే ఎక్కువ వాడతాము. ఇక 2 మెంబర్స్ అయితే రైస్ చక్కగా తినేయొచ్చండి, అంత ఫుల్గా వస్తుంది. అది లీటర్ పావు అనమాట కెటలు. మంచిగా ఉడుకుతుంది చక్కగా, అడుగంటకుండా నాన్ స్టిక్ కాబట్టి ఏ కర్రీ అయినా త్వరగా అయిపోతుంది. ఈరోజు కర్రీ అయితే స్టవ్ మీద చేసి రైస్ మాత్రం పెట్టాను. ఈ రైస్ కూడా తీసేసి కొర్రలు పెట్టాలి. ఇంకా కొర్రలు చాలా ఎక్కువగానే ఇంట్లో తింటాము. ఇక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం రైస్ టేస్ట్ అది